ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. పాడరా ఇప్పుడు చూడు ఏళ్ళు నాతో ఉండరా. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరం కలిపి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. అక్క ఇండియా వెళ్ళిపోతుంది. వాళ్ళ కోసం అని చెప్పి కొంత షాపింగ్ చేద్దామని చెప్పేసి మా దగ్గరలో ఉండే క్యానాక్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఒక చిన్న విలేజ్ లాగా మొత్తం అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు దొరకందంటూ ఏది ఉండదు. దాంతోపాటు కొన్ని ఆఫర్స్ కూడా పెట్టుంటారు. ఇంకా మేము వెళ్ళేసరికి అసలు కార్ పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు. ఎంతమంది జనాలు వచ్చిన్నారు వీకెండ్ అవడంతో. అక్కడికి వెళ్ళాకే తెలిసింది 1-2 డేస్ అనుకుంటా సేలు. మేము లాస్ట్ డే వెళ్ళినట్టున్నాము. బాగానే లక్కీగా వెళ్ళామనిపించింది. ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇన్ని కొనుక్కున్నారేంటి అక్క అసలు? గొడుగులు కూడా ఉన్నాయి. అయితే మీరు తిరుగుతున్నా మీ ఎదురు ఎందుకు తిరుగుతాం? ఆ బ్యాగ్స్ అన్ని 200 పౌండ్ బ్యాగ్స్ ఇప్పుడు 99 పౌండ్స్. అవునా? చాలా తక్కువ కదా. అవును, బ్రాండ్. అవునక్క, అసలు ఇది చూడు ఎంత క్యూట్గా ఉందో. మనం తీసుకోం కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే. మనం బాగా కరెక్ట్ టైంకి వచ్చాము అక్క. నెక్స్ట్ 1 అవరే మళ్ళీ అవి కూడా ఆవిడ చెప్పింది. ఓ $20% ఆఫర్ మళ్ళీ. అవును, వెళ్దామా లోపలికి? ఎక్కడ చూసినా ఆఫర్స్ సేల్. కొంచెం మంచిది చూసుకో అక్క. ఇలా లెదర్ది కాకుండా ఇందాక చూసావా అక్కడ ఉంది కొంచెం అట్లా. కుక్కల్ని కూడా భలే తీసుకొస్తారు. మన నాగిరతో చేస్తారు, కుక్కల్ని తెస్తాయి. ఇక్కడ మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారో కుక్కల్ని కూడా అంతే సమానంగా ట్రీట్ చేస్తారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కుక్కల్ని కూడా తెచ్చుకుంటారు. అక్క 3 for 10 అంట. ఇక్కడ అన్ని బ్రాండెడ్ కాస్మెటిక్స్ ఉంటాయి. దీని పేరు వచ్చేసి రిచువల్స్ ఆఫ్ కర్మ అని చెప్పేసి. ఇది చాలా మంచి బ్రాండ్ అంట. చాలా బాగా కూడా మనకి రిజల్ట్ వస్తుందంట. ఇంకోటి చెప్పాలంటే యాంటీ ఏజింగ్ క్రీమ్ అని చెప్పుంటుంది. నెక్స్ట్ ఐ సీరమ్ అని చెప్పి. ఇవైతే అసలు చాలా బాగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అంట. అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళకి కానీ ఎప్పుడు వెళ్ళినా పంపిస్తూనే ఉంటుందంట. చాలా నచ్చాయని చెప్పేసి మళ్ళీ ఇంకా వెళ్తుందని తీసుకుందామని వచ్చింది. అసలు 50% ఆఫర్, 60% ఆఫర్ ఉంది. అంటే నేను ఎప్పుడు 50-60% ఇలా కాస్మెటిక్స్ వాటిల్లో చూసింది లేదు. చాలా బాగా అనిపించాయి. అండ్ అక్కడే మనకి కొన్ని టెస్టర్స్ ఉంటాయి, టెస్ట్ చేసుకోవచ్చు. అక్క ఇది చూడు, అసలు భలే స్మెల్ వస్తుంది. ఈ పర్ఫ్యూమ్సేనా? దీంట్లో డిప్ అయి ఉంది. స్టిక్సే అంతా అగరబత్తి స్టిక్స్లా ఉన్నాయి. మన భలే ఉన్నాయి. అసలు టవల్స్ కూడా నాప్కిన్స్ భలే పెట్టాడు. అక్క ఒక ఫేస్ వాష్ కమ్ స్క్రబ్ లాంటిది హ్యాండ్ మీద యూజ్ చేసి చూస్తుంది చూడండి. మీకే ఇన్స్టెంట్ రిజల్ట్ తెలుస్తుంది. స్క్రబ్ కాబట్టి కొంచెం రుద్దాలి కదా, స్క్రబ్ కాబట్టి స్క్రబ్ చేసుకోవాలి. అండ్ స్క్రబ్ కమ్ ఫేస్ వాష్ కలిపి రావడం అనేది నేను ఇది ఫస్ట్ టైం చూశాను. ఇంకా రిజల్ట్ అయితే మీరే చూడండి, ఇన్స్టెంట్గా తెలుస్తుంది. గ్లో కూడా రెండు పక్కన పెడితే స్క్రబ్ చేసిన చూడండి ఎలా ఉందో, నార్మల్ హ్యాండ్ చూడండి ఎలా ఉందో. బాగా అనిపించింది. ఇంకా రాడ్లీ లండన్
ఇదంతా బ్యూటీకి యాక్సెసరీస్కి సంబంధించి కాస్మెటిక్స్ షాప్. ఇంకా అసలు నెయిల్ పాలిష్లు చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లేని కలర్ అంటూ ఏదీ లేదు. అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో వాటన్నిటిలో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలా అనేది కూడా కొంచెం డైలమాలో ఉంటాం. పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఏ కలర్ యూస్ చేయాలని చెప్పి. ఇంకా అందుకే ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ వేసి ఏది బాగుంటుందా. అండ్ దీంట్లో మనకి కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మీకు 6 ప్యాక్ అలా కూడా వస్తుంది, అలా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి సీరమ్స్, టోనర్స్, ఫేస్ వాషెస్ అండ్ విటమిన్ సి ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు ఇవైతే. ఇదంతా లిప్స్కి సంబంధించింది, లైక్ లిప్ బామ్స్, లిప్స్ మేకర్స్, లిప్ గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇదేదో బండగా ఉంది లిప్స్ అని చెప్పి తీసి చూసేసరికి లిప్ బామ్ అనుకున్నాను, కానీ అది లిప్కి వేసుకుంటే మాస్క్ అంట. మనం ఫేస్కి మాస్క్ వేసుకుంటాం, ఫుడ్కి మాస్క్ వేసుకుంటాం, అలాగే లిప్స్కి కూడా మాస్క్ ఉంటుందని ఫస్ట్ టైం చూశాను. ఇవంతా నెయిల్స్, మనం డూప్లికేట్ నెయిల్స్ పెట్టుకుంటాం కదా అవన్నీ. వీటిలో మనకి నెయిల్స్కి ఆర్ట్ చేసేసి కూడా వస్తాయి. ఇవి మనం మెయింటైన్ చేయగలిగితేనే తీసుకోవడం బెటరు. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా మనకి పెట్టుకోవడం రాదంటే వేస్ట్ కదా. కానీ బాగా పెట్టుకోవడం వచ్చిన వాళ్ళైతే ఇలా తీసుకోవడం బెటర్. ఇవి కూడా నెయిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ నెయిల్స్ ఉన్నాయి చూడండి. ఒకటైతే నార్మల్గా ఉన్నాయి షేప్స్, ఇంకొకటి అయితే కొంచెం పొడుగ్గా ఉన్నాయి, అలా ఉన్నాయి. పక్కనే గ్లూ కూడా ఉంటుంది. బాగా వచ్చిన వాళ్ళు తీసుకొని పెట్టుకుంటే ప్రతి ఫంక్షన్కి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ఇవన్నీ విక్స్. ఇక్కడ వాళ్ళ హెయిర్ రకరకాల కలర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైప్లోనే ఇవన్నీ విక్స్ ఉన్నాయి. అసలు కలర్స్ చూడండి, బ్లాక్ కలర్ ఎక్కడో తక్కువ ఉంది. ఇదంతా వచ్చేసి ఇంకా మన క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇదంతా. అండ్ నేను కొన్ని క్లిప్స్ కావాలని చెప్పేసి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ ఎక్కువ ఈ ఫ్లవర్ క్లిప్స్ లాగా పెట్టుకుంటారు. చాలామందిని చూశాను, ఎక్కువ మటుకు ఈ క్లిప్సే పెడతారు. ఇదంతా ప్రోమో బార్ ఏంటంటే మనకి టచ్అప్ చేస్తారు. కిట్లో కలర్ రకరకాలు ఐకి కానీ లేకపోతే చిన్కి కానీ ఇలా వేసుకుంటారు కదా అవి. ఇదంతా వచ్చేసి ఐ ల్యాషెస్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇన్ని రకరకాల ఐ ల్యాషెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఎక్కడైనా హెయిర్ కొంచెం అన్న ఐ ల్యాష్కి ఊడిపోతే అవి కూడా అంటించుకోవడానికి చిన్నగా ఉన్నాయి. ఇంకో చూడండి, ఇవే అసలు వీటిని కూడా పెడతారా అని అనుకున్నాను. ఇక్కడ మరి బాగా మేకప్ అయితే చాలా బాగా వేసుకుంటారండి అసలు ఒక్కొక్కరైతే. ఇవైతే హెయిర్ కర్ల్స్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది ఇన్స్టా వాటిల్లో అలాంటి కర్ల్స్. అండ్ మనకి మేకప్కి ఒక్కొక్క స్పాంజ్ కాకుండా ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇవి బాగా ఎవరికి పనికొస్తాయి అంటే మేకప్ ఆర్టిస్టులకి అయితే బాగా పనికొస్తాయి. అంటే ఇదంతా హోల్సేల్లా ఉంది కాబట్టి వాళ్ళకైతే కొంచెం తక్కువకి వస్తాయి, ఎక్కువ కొంటారు కాబట్టి. 1-2 కొనే వాళ్ళకి పెద్ద అంత అవసరం లేదు, కానీ మేకప్ వాళ్ళకైతే బాగా పనికొస్తాయి. ఇదంతా పర్ఫ్యూమ్ సెక్షన్. ఇక్కడ మనకు వచ్చేసి 3 కలిపి 20 పౌండ్స్ లేకపోతే 15 పౌండ్స్ అలా పడుతుంది. ఎవరికైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవడం చాలా బెటర్. అండ్ మనకి ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే మంచి షేపుల్లో ఉంటాయి, షూ షేప్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది చూసారా, ఇది క్వీన్ ఆఫ్ టెంప్టేషన్స్ అంటే. ఇది చూడగానే నాకు క్వీన్సే గుర్తొచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, యాక్సెసరీస్ సెక్షన్ అని చెప్పి, ఫేస్ సెక్షన్ అని చెప్పేసి, నెయిల్స్ సెక్షన్ అని చెప్పి అక్కడ పేర్లు కూడా రాసి ఉంటుంది. బాగా డివైడ్ చేశారు. ఇదైతే బాగా నచ్చింది. అంటే మనం ఈజీగా వెళ్ళి ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది వచ్చేసి మేకప్ కిట్ 30 పౌండ్స్ అంట. మేకప్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికైతే షాపింగ్ చేసాము.
చాలా తక్కువ ఉన్నాయి, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. అండ్ చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి, ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. అంటే సినిమాల్లో చూస్తాం కదా, నేను మన్మధుడు మూవీ చూసినప్పుడు వాళ్ళు రెవలన్ లిప్స్టిక్ ఏదో పెడతారు, దాని గురించి బ్రాండ్ ఏదో ప్రమోట్ చేయడానికి. యాస్టీస్ నాకు ఆ మూవీ గుర్తొచ్చింది అన్నీ చూడగానే. ఏంటి ఏం చూసిన బ్రాండ్స్ అసలు ఒక్కొక్కటి 250 అలా ఉండేది, నీకు 100 poundsకే వచ్చేస్తుంది బ్యాగ్. కానీ 100 అంటే మనకంటే ఎక్కువ, కానీ ఏం వర్క్ చేయలేని వాళ్ళకి, అదే వర్క్ చేసే వాళ్ళకి 100 అంటే చాలా తక్కువ. కలెక్షన్ అయితే చాలా, అయితే నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే బ్రాండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ నచ్చుతాయి. మనము కొంచెం ఎక్కువ బ్రాండ్స్ యూజ్ చేయని వాళ్ళకైతే చాలా రేట్ ఎక్కువేమనిపిస్తుంది. బట్ మనం ఉన్న కంట్రీలో ఈ రేట్కి రీజనబుల్గా వచ్చిందనే చెప్పాలి. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఇంకా నీకు టాప్ నాచ్ అన్నీ బ్రాండెడ్వే. అసలు ఆ బ్యూటీ దాంట్లో అసలు ఎంతమంది జనాలు ఉన్నారో మీరు కూడా చూసే ఉంటారు కదా వీడియోలో. అండ్ మా షాపింగ్ అయితే ఇలా జరిగింది, ఇంకా కొన్ని కొంటూ ఉన్నాం, చూడాలి. ఇక్కడే మనకి కొంచెం ప్లేయింగ్ ఏరియాలా కూడా ఉంది చిన్నపిల్లలందరికీ. ఎలాగో షాపింగ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు కాబట్టి ఫ్యామిలీలో ఒకరు షాపింగ్ చేసినా ఇంకొకరు పిల్లల్ని పట్టుకుంటూ ఇలా ప్లేయింగ్ ఏరియాలో ఆడిపించుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు కదా. ఇంకా ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ లాగా ఉయ్యాలా, లేకపోతే ఇలా జంపింగ్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.